ఆర్ యు రెడీ? యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నాతో పాటు చెప్పండి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. కుడివైపు దొంగ చెప్పే మాట ఏంటి తెలుసా? దానికి అర్థం, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని. అయ్యా నేను ఒక దొంగని, మోసగాన్ని, హానికరమైన జీవితం నేను చేశా, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోరు. న్యూస్ పేపర్లో నా గురించి వార్తలు బయటకు వస్తాయి, టీవీలో నా గురించి వార్తలు బయటకు వస్తాయి. అందరూ ఏమనుకుంటారు తెలుసా? పేడ వదిలిపోయింది అనుకుంటారు. నా భార్య నన్ను మర్చిపోద్ది, నా పిల్లలు నన్ను మర్చిపోతారు, ఈ భూమి మీద అందరూ నన్ను మర్చిపోతారు. కానీ దీని తర్వాత ఇంకొక జీవితం ఉంది, కనీసం అక్కడైనా నేను ఉండాలా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. బయటికి రావడానికి, అతని పక్షాన నిలబడడానికి నాన్న లేరు, అమ్మ లేరు, అన్నయ్యలు లేరు, ఎవరు ఆయన పక్షాన్ని నిలబడట్లా. తద్వారా ఒక అతనికి మేలు చేశాడు, ఆయన కూడా మర్చిపోయాడు. ఆయనతో నోరు తెరిచి అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఈరోజు నువ్వు మీరిద్దరు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ ఇతర దేశానికి వెళ్ళిపోయాడు, నువ్వు ఎక్కడే ఉన్నావు, మీ ఫ్రెండ్తో అన్నావు నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఆయన మర్చిపోయాడు. ఆయన అమెరికాకి వెళ్ళి ఉండొచ్చు, ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి ఉండొచ్చు, ఆఫ్రికాకి వెళ్ళి ఉండి ఉండొచ్చు. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు, కానీ ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా? ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ స్థితికి ఆయన మార్పునిస్తాడు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో. శాంసన్ తన జీవితం అంతా మొక్కలైపోయింది. అటువంటి టైంలో దేవునికి ప్రార్థన చేశాడు మోకాలుంచి, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా ప్రార్థన చేసింది, నన్ను జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మా అమ్మ నాన్నగారు మిగతా అప్పుడున్న విశ్వాసులు చోడవార ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళేవాళ్ళు. ఆ చోడవార ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు, తాతగారు మామగారు, యేసుపాదం గారు అన్నమ్మగారు అని. దేవుని బిడ్డలారా, యేసుపాదం గారు అన్నమ్మగారు పెద్ద కోటేశ్వరులు కాదు. ఆ పేదరికములో, ఆ ఇబ్బందిలో మా అమ్మ నాన్నగారికి ఆర్థికంగాను శారీరకంగాను స్థలములోను ఎంతో తోడ్పడ్డారు. అటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, అందరూ 10th క్లాస్ లోపల వాళ్ళే. అదొక గ్రామం, పెన్నముల్లూరు నుండి లోనకి వెళ్ళాలి, చోడవరం లోపల ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళని, పిల్లలని, మనవరాల్ని ఇతర దేశంలో చదివించేటట్లుగా, ఇతర దేశంలో ఉద్యోగం చేసేటట్లుగా ఘనంగా దేవుడు దీవించాడు. దేవుడు నాతో అన్నాడు, వారు చేసిన దాన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడును కాను. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుండి 20 వాక్యాలు. చూడుము, సరిపోలా, చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. 16వ వాక్యం, ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. 17వ వాక్యం, ఐగుప్త దేశమును, దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించెదం, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడును, రోషంగల దేవుడును, ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు,
మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయననగా. ఆర్ యు రెడీ? ఎన్నుకోవటం దేవుడు మనకిచ్చిన వరం. ఈరోజు నువ్వు ఏది ఎన్నుకోవాలి? మరణమా జీవమా? అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య గురించి మనం చెప్పాలి, చెప్పకుండా ఉండొచ్చు, అది నీ ఇష్టం. ఎన్నుకోవటం దేవుడు మనకిచ్చిన వరం. మన మందిరానికి ఒక ఆంటీ గారు వస్తారు. ఆంటీ గారి పేరు సుజాత ఆంటీ గారు. ఆంటీ గారు ఒకరోజు వాళ్ళ ఇంట్లో సెమీ క్రిస్మస్ జరిగినప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పారు. ఆంటీ గారు ఏం సాక్ష్యం చెప్పారంటే, అంకుల్ గారికి ఫిట్స్ రోగం, మూర్ఛ వ్యాధి రోగం, అది కంటిన్యూస్గా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు, అమ్మా ఒక్కసారి యేసయ్య దగ్గరికి రా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ మంది అమ్మమ్మమ్మో నాకు వద్దండి ఇది అని. సరే అలా ముందుకు సాగుతున్నారు. అక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు, అటు తీసుకెళ్తున్నారు, ఇటు తీసుకెళ్తున్నారు, కానీ స్వస్థత కలగట్ల. ఒక రోజున ఆమె ఒక స్థలానికి తీసుకెళ్ళింది. ఆ స్థలం నుండి వస్తుండగా ఆ స్థలములో ఉన్న ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఇక ఎన్నడూ మూర్ఛవ్యాధి రాదన్నారు. ఆమె సంతోషముతో అలా వచ్చి రైల్వే స్టేషన్లో రాగానే భర్తకి మళ్ళా మూర్ఛవ్యాధి రిపీట్ అయిపోయింది. ఆ మూర్ఛవ్యాధి రిపీట్ అయిపోగానే వెంటనే అనుకుంది, ఎక్కడ తీసుకెళ్ళినా, ఏ స్థలాన్ని తీసుకెళ్ళినా ఏ ప్రయోజనం లేదు. నా స్నేహితురాలు యేసయ్య గురించి చెప్పింది. ఆ రైల్వే స్టేషన్లో ఆ భర్త గారు అలా మూర్ఛవ్యాధి చేత పడిపోయి ఉండగా అక్కడ ఆమె ప్రార్థన చేస్తుందంట, యేసయ్య నువ్వు ఎవరో నాకు తెలియదు, నా భర్తను నువ్వు స్వస్థపరచాలి, నా భర్తను నువ్వు స్వస్థపరచాలి. యేసయ్య కృప వలన ఆ రోగానికి దేవుడు స్వస్థతనిచ్చాడు, దేవాది దేవుడు విడుదలనిచ్చాడు. ఆ రోజు నుండి మరి ఎన్నడూ ఆ మూర్ఛవ్యాధి రాలా. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఆ రోగం ఆ రోజు నుండి మళ్ళా రాలా. అలా యేసయ్యని వెంబడిస్తుంది. ఆమె బంధువురాలికి అదో రకమైన రోగం వచ్చింది. రోగం వస్తే, నా భర్త గారిని యేసయ్య స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు అనగానే ఆమంది, నా భర్త గారు ఒప్పుకోరండి, అందువలన నన్ను వదిలేసేయండి అనగానే ఆ రోగం ఎక్కువైపోతుంది. తద్వారా ఈమె ఏం చేసిందంటే తన భర్తకి చెప్పింది, ఏమండి ఇలాగా సుజాత గారి యొక్క భర్త గారిని దేవుడు స్వస్థపరిచాడు, అలాగైతే యేసు వైపు తిరిగితే నన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. భర్త అన్నాడు, నీ ఇష్టం, ఆయన స్వస్థపరిస్తే స్వస్థపరచని, నీ బాధ నేను చూడలేకపోతున్నా, నీ కన్నీరు నేను చూడలేకపోతున్నా, నువ్వు పడే వేద నేను చూడలేకపోతున్నా అనగానే ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. కొన్ని నెలలు వచ్చినాయి. యేసయ్య అద్భుతంగా స్వస్థపరిచారు. వీళ్ళిద్దరూ యేసయ్య మందిరానికి వెళ్తున్నారు. ఈ సుజాత ఆంటీ గారు ఆమె బంధువులు ఇద్దరు మందిరానికి వెళ్తున్నారు. అలాగా ఆమె దేవుని సన్నిధిలో ఉంది. అలా ముందుకెళ్తున్న ఆమె విజయవాడ నుండి ఇంకొక చోటుకి వెళ్ళిపోయింది. ఆ సహోదరి విజయవాడ నుండి ఇంకొక చోటుకి వెళ్ళిపోగానే జరిగింది ఏంటంటే, ఆ కష్టాలు, కన్నీరు, ఇబ్బందికి యేసయ్యని విడిచిపెట్టేసింది. అటువంటి టైంలో ఈ సుజాత ఆంటీ గారితో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి నా గురించి చెప్పు. ఆమె ఎన్నుకోవచ్చు, చెప్పకుండా ఉండొచ్చు, చెప్పచ్చు. ఎన్నుకునే వరం దేవుడు మనకిచ్చాడు. కానీ ఈమెమనుకుందంటే, ఈ సుజాత ఆంటీ గారు ఏమనుకున్నారంటే, అక్కడికి వెళ్ళి ఏం చెప్తాం, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పలా. ఒక రోజున వీళ్ళిరువురు ఒక వివాహ కార్యక్రమంలో కనపడ్డారు. బంధువులు ఎదుట ఏం మాట్లాడతాంలే అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా ఈ ఆంటీ గారు వదిలేశారు. పెళ్ళి అయిపోయింది. ఒక వారం తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. ఆ సహోదరి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ మాట వినగానే మోకాలుంచి ఎక్కి పెట్టుకొని ఏడుస్తుందంట. యేసయ్యా నువ్వు చెప్పావు వెళ్ళి చెప్పమని, కానీ నేను చెప్పలా. నువ్వు చెప్పావు చెప్పమని, కానీ నేను చెప్పలా. కానీ ఈ ఆంటీ గారు కరెక్ట్ అయినది ఏం చేయలా, ఎన్నుకోలా. ఆ రోజు
ఆంటీ గారు యేసయ్యతో అడిగారంట, యేసయ్యా ఆమె ఎక్కడుందయ్యా, యేసయ్యా ఆమె ఎక్కడుంది, యేసయ్యా ఆమె ఎక్కడుంది. ఆమె స్వప్నములో రాత్రిపూట ఆమె నిద్రపోతుండగా స్వప్నములో ఒక దృశ్యం చూస్తుంది. ఆ దృశ్యం ఏంటి తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న చోటున మలమల 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 కాలిపోతుండగా సుజాత గారు యేసయ్య గురించి మరలా నాకెందుకు చెప్పలా, యేసయ్య గురించి నాకెందుకు మరలా చెప్పలా, యేసయ్య గురించి నాకెందుకు చెప్పలా, యేసయ్య గురించి నాకెందుకు చెప్పలా, ఉలుక్కమట లేచిపోయింది. ఆ రోజు నుండి నిర్ణయించుకుంది, ఎవ్వరు కనబడినా యేసయ్యా నీ గురించి చెప్తా. సరిపోలా, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆంటీ గారు ఎప్పుడు మందిరానికి వచ్చినా ఎవరో ఒకరితో మందిరానికి వస్తుంటారు. అపార్ట్మెంట్లో యేసయ్య గురించి చెప్పిద్ది, కారులో యేసయ్య గురించి చెప్పిద్ది, ఆటోలో యేసయ్య గురించి చెప్పిద్ది, పెళ్ళికి వెళ్ళిన యేసయ్య గురించి చెప్పిద్ది. ఎందుకు తెలుసా? మరణం తర్వాత ఒక జీవితం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న చోటుకి నేను వెళ్ళకూడదు గనక. మనందరి చేతిలో ఈ కాగితాలు ఉన్నాయే, ఇది ఒక్కటి మనం చేస్తున్నాం. ప్రార్థన చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. అది ఎన్నుకోవటం దేవుడు నీకిచ్చిన వరం. చేద్దామా వద్దా? ఇంకొకళ్ళు చెప్పకూడదు, నువ్వు చెప్పకపోవడం వలన నేను నరకానికి వెళ్ళానని చెప్పాలి నీ గురించి. ఈయన యేసయ్య గురించి చెప్పడం వలన దేవుని కృప ద్వారా నేను ఇక్కడ పరలోకంలో ఉండగలిగాను. హల్లెలూయా.